హాయ్ అండి. ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే స్టోరీ పేరు మిస్టేక్ పాపప్ బార్ ఎపిసోడ్ 1. ఇక ఈ స్టోరీ విషయానికి వస్తే ఇందులోని హీరో ఏ నైట్ ఒక పాపప్ బార్ నడుపుతూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన కస్టమర్స్ డిప్రెషన్లో నుంచి పోగొట్టడానికి వాళ్ళ డ్రీమ్స్లోకి ట్రావెల్ చేసి వాళ్ళ ఊన్స్ని నయం చేస్తూ ఉంటుంది. ఇక ఎపిసోడ్ 1లోనికి వస్తే మనకి ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఆమె కళ బాధపడుతూ నడుచుకుంటూ వచ్చి ఒక చెట్టు దగ్గర ఆగుతుంది. ఇక అక్కడ ఆ చెట్టుకి పూజ చేసినట్టు వస్తువులన్నీ కనిపిస్తాయి. ఇక ఆమె వెళ్ళి వాటిలన్నిటిని ధ్వంసం చేసేస్తుంది. ఇక మనకి తన గురించి చూపిస్తారు. ఇక అమ్మాయి ఒక ముసలావిడ దగ్గర కూర్చొని ఆవిడ నాడిని చెక్ చేస్తుంది. ఇక తర్వాత కళ్ళు తెరిచి బయటకు వచ్చి మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని అడుగుతుంది. దానికి ఆ ముసలావిడ వాళ్ళ అబ్బాయి అవును మా నాన్నగారు చనిపోయి 3.5 నెలలు అవుతుంది అని అంటాడు. దానికి ఆమె అవును అందుకనే ఆయన ఆమె కల్లోకి వచ్చి ఆమెతో అరుస్తున్నారు. ఎందుకంటే ఆయన పాతిపెట్టిన చోట కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక బ్యాడ్ ఎనర్జీ ఆయన రెస్ట్ తీసుకోకుండా చేస్తుంది. కాబట్టి మీరు ఆయన ప్లేస్ని మారిస్తే అన్నీ మామూలవుతాయి అని చెప్తుంది. ఇక తర్వాత ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే ఆ స్ట్రీట్లోని మిగతా వ్యక్తులు ఉల్జు ఇంటికి వెళ్తున్నావా అని అంటారు. ఇక తాను కూడా మీరు నైట్ బాగానే పడుకుంటున్నారా ఇప్పుడు బాగానే ఉందా అని అడుగుతుంది. దానికి ఆమె నేను బాగా పడుకుంటున్నాను నీకు దానికి థ్యాంక్స్ చెప్పాలి అని అంటుంది. అలానే తాను వెళ్ళి ఇంకొక వ్యక్తిని కూడా మీ ఇంట్లో మీ చెల్లి ఎలా ఉంది అని అడుగుతుంది. దానికి ఆమె కూడా నువ్వు చేసిన దానివల్ల ఆమె ఇప్పుడు బాగానే ఉంది అని మాట్లాడతారు. ఇక అలా ఆ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరిని తాను పలకరిస్తూ వెళ్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో మనకి క్వీన్ ఒక చెట్టు దగ్గర దండం పెట్టుకుంటూ కనిపిస్తారు. ఇక ఆమె క్రౌన్ ప్రిన్స్ బాగుపడితే బాగుండు తను మళ్ళీ నార్మల్ ఎప్పుడు అవుతారో నువ్వే మార్గం చూపించాలి అని అంటూ ఉంటారు. ఇంతలో ఆమె దగ్గరికి వాళ్ళ సర్వెంట్ వచ్చి తనతో ఏదో మాట్లాడతారు. దాంతో ఆమె అలాంటి అమ్మాయి నిజంగా ఉందా అని అంటుంది. ఇక ఇంటికి వచ్చిన ఉల్జుతో వాళ్ళ మామ్ నిన్ను ఇవన్నీ ఆప్యమన్నాను కదా అని అంటారు. దానికి ఉల్జు ఆ బోల్ లేడీని అలా ఎలా వదిలి వచ్చేస్తాను అని అంటుంది. ఇక నేను నా అబిలిటీతో నా నైబర్స్ని హెల్ప్ చేయగలను అని అంటే వాళ్ళ మామ్ నువ్వు నాకులానే అయిపోతావేమో అని భయం వేస్తుంది అని అంటారు. దానికి ఉల్జు నా అబిలిటీతో నేను వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్లో మళ్ళీ తిరిగి సంతోషం పొందారని అంటారు. అప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని అంటుంది. ఇక వాళ్ళ మామ్ నేను ఎంత చెప్పినా నువ్వు వినవు కానీ అందుకనే నీకు ఒక మంచి పెళ్లి కొడుకుని వెతకమని నేను మ్యాచ్ మేకర్తో చెప్పాను అని అంటారు. దానికి ఉల్జు అలా ఎలా చేసుకుంటాను నాకు నచ్చిన అబ్బాయి దొరికినప్పుడు నువ్వు వద్దని చెప్పినా కూడా నేను అప్పుడు తనని చేసుకుంటాను అని అంటుంది. ఇక ఇంతలో తనని క్వీన్ పిలుస్తున్నారు అని చెప్పడంతో తాను క్వీన్ కలవడానికి వెళ్తుంది. ఇక క్వీన్ క్రౌన్ ప్రిన్స్ పక్కన కూర్చుని ఉంటుంది. ఇక ఆమె ఉల్జుని చూసి మీ మదర్ ఒక షన్మాన్ కదా ఇక నువ్వు క్రౌన్ ప్రిన్స్ యొక్క డ్రీమ్స్ని చదువు నేను ఆర్డర్ చేస్తున్నాను అని అంటుంది. దాంతో ఉల్జు క్రౌన్ ప్రిన్స్ యొక్క డ్రీమ్స్ని చదువుతుంది. ఇక తాను వెంటనే అవి చాలా ఉన్నాయి అని అంటుంది. దాంతో క్వీన్ ఏమిటి అని అడిగితే రాయల్ ఫ్యామిలీ చేతుల్లో చనిపోయిన చాలామంది కోపంతో ఉన్న స్పిరిట్స్ క్రౌన్ ప్రిన్స్ని వెంటాడుతున్నాయి. ఇక మనం వాటిని ఎలాగైనా కంఫర్ట్ చేయాలి అని అంటుంది. దాంతో క్వీన్ ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగితే దానికి వాటిని ఎక్కడైతే అడవుల్లో ఆ బాడీస్ ఉన్నాయో వాటిని వెతికి వాటికి మీరు అంత్యక్రియలు చేస్తే అవి కంఫర్ట్ అవుతాయి. అప్పుడు క్రౌన్ ప్రిన్స్ నార్మల్ అవుతారు అని చెప్తుంది. ఇక మనం బాడీస్ని ఎలా కనిపెట్టగలము అని క్వీన్ అడిగితే నేను ఒక్కొక్క ఆత్మతో మాట్లాడి మీకు అవి ఎక్కడున్నాయో నేను చెప్పగలను మీరు నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి అని అంటుంది. దాంతో క్వీన్ నేను నా క్రౌన్ ప్రిన్స్ మామూలు అవుతారంటే నేను ఏమన్నా చేస్తాను అని అంటారు. ఇక ఉల్జు ప్రతిరోజు క్రౌన్ ప్రిన్స్ రూమ్లోకి వచ్చి తన డ్రీమ్స్ని చదివి ఇక ఆ గోస్ట్ల యొక్క బాడీస్ ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి క్వీన్కి చెప్తూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత క్వీన్ తనని పిలిచి ఇక నువ్వు క్రౌన్ ప్రిన్స్ రూమ్లోకి వెళ్ళవు కదా అని అడుగుతుంది. దానికి ఉల్జు ఇక నేను వెళ్ళను ఎందుకంటే ఆత్మలన్నీ శాంతించాయి ఇక తాను ఇప్పుడు మళ్ళీ ప్లెజెంట్ డ్రీమ్సే కంటాడు అని చెప్తుంది. దాంతో క్వీన్ అవును తను ఇప్పుడు నవ్వుతున్నాడు అలానే తన ఫేస్లో గ్లో మళ్ళీ తిరిగి వచ్చింది. ఇక దీనికి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఇక నేను నీకు ఏదైనా మంచి బహుమతి ఇస్తాను అని అంటే దానికి ఉల్జు అదేమీ వద్దు నేను రాయల్ ఫ్యామిలీకి హెల్ప్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రాయల్ లాకెట్ చూస్తూ ఆలోచిస్తుంది. ఇక అలానే నెక్స్ట్ సీన్లో క్రౌన్ ప్రిన్స్తో ఒక సర్వెంట్ మీరు మళ్ళీ హెల్దీగా అయ్యారు హైనస్ కాబట్టి మీరు ఇక మళ్ళీ స్టడీ స్టార్ట్ చేస్తారా అని అడుగుతాడు. కానీ క్రౌన్ ప్రిన్స్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా గాల్లో నవ్వుతూ కనిపిస్తాడు.
అంటాడు. ఇక ఇదంతా చూసిన క్వీన్ దూరం నుంచి ఈ మధ్యన క్రౌన్ ప్రిన్స్ చాలా పరిజ్ఞానంగా ఉంటున్నాడు. ఎన్నోసార్లు పిలిస్తే కానీ తను సృహలోకి రావడం లేదు. తనకి అసలు ఏమయ్యింది అని అంటుంది. ఇక వాళ్ళ సర్వెంట్ నాకు తెలిసి ఆ డ్రీమ్ క్యాచర్ చేసిన దానివల్ల ఇదేమైనా సైడ్ ఎఫెక్ట్ ఏమో అని అంటే దాంతో క్వీన్ ఉల్జుని తీసుకుని రండి అని చెప్తుంది. ఇక ఉల్జు ఇంటికి వెళ్ళిన క్వీన్ సర్వెంట్కి ఉల్జు బయట కొంతమంది కనిపిస్తారు. ఇక వాళ్ళు ఉల్జుకి చాలా మొత్తాన క్వీన్ మనీ పంపించిందట. కొన్ని డ్రీమ్స్ చెప్పినంత మాత్రాన ఇంత మొత్తాదులో మనీ ఎలా పంపిస్తారు? ఇక తాను క్రౌన్ ప్రిన్స్ని తన డ్రీమ్లో పడేసి ఉంటుంది. లేకపోతే క్రౌన్ ప్రిన్స్ ప్రతిరోజు నైట్ తాను కలవడానికి ఎందుకు వస్తాడు అని మాట్లాడుకుంటారు. ఇక ఈ లో లైఫ్ మనుషులు అంతే, వాళ్ళ బాడీస్ని నమ్ముకునే వాళ్ళు బతుకుతూ ఉంటారు అని అనుకుంటారు. ఇక ఇంతలో ఉల్జు వాళ్ళ మామ్కి ఏదో అర్థమవుతుంది. ఏదో ప్రమాదం రాబోతుంది అని తనకు అర్థమయ్యి ఉల్జుని నా డ్రెస్లో నువ్వు బయటికి వెళ్ళిపో ఇక్కడ నుంచి, అలానే నువ్వు వెళ్తున్నప్పుడు నీ హెయిర్ కూడా బన్ చేసుకుని వెళ్ళు అని అంటుంది. దాంతో ఉల్జు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, మరి నీ డ్రెస్లో నేను వెళ్ళాలా, అసలు ఏమైంది అని అడుగుతుంది. దాంతో వాళ్ళ మామ్ నీకు అంత టైం లేదు, ఇక మ్యారేజ్ అనేదే కాదు లవ్ అనేది కూడా ఇంపార్టెంట్ అని అంటుందో ఉల్జు నీకు అన్నీ తెలుసా అని అంటుంది. దాంతో వాళ్ళ మామ్ నువ్వు అన్నీ అందులో ఉండకూడదు, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది. దానికి ఉల్జు నువ్వు నన్ను ఒక్కదాన్ని ఎందుకు పంపించేస్తున్నావు అని అంటుంది. దానికి వాళ్ళ మామ్ తన హెయిర్లోని బిన్యాన్ని తీసిచ్చి నువ్వు దీన్ని గట్టిగా పట్టుకొని కోరుకుంటే నీకు ఎవరు కావాలో వాళ్ళు నీ దగ్గరికి వస్తారు అని చెప్పి తను అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక ఉల్జు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇల్లు ఫైర్లో ఉన్నట్టు తనకి అనిపిస్తుంది. దాంతో వాళ్ళ ఇల్లుని ఎవరు మంటంటిచ్చారు అని చెప్పి వాళ్ళ మమ్మని కాపాడటానికి వెనక్కి తిరిగి వస్తుంది. ఇక ఆ మంటల్లో వాళ్ళ మామ్ ఉండడం చూసి ఇదంతా ఎవరు చేశారు అని చెప్పి చాలా బాధపడుతుంది. ఇక వాళ్ళ మామ్ చనిపోవడంతో ఇదంతా నా తప్పు వల్లే జరిగింది, ఇక నువ్వు చనిపోవడానికి నేననే కారణం అని చెప్పి ఏడుస్తూ ఇంకా బాధపడుతూ అక్కడి నుంచి నడుచుకుంటా ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడ చాలామంది పూజ చేసిన వస్తువులు ఉంటే వాటిలన్నింటినీ ధ్వంసం చేసి ఇక నేను నా చావులో కూడా ఈ ఊరిని శపిస్తున్నాను అని చెప్పి ఆ చెట్టుకి ఉరివేసుకుంటుంది. ఇక ఉల్జు హెయిర్లో నుంచి వాళ్ళ మామ్ ఇచ్చిన బెన్యాన్ కింద పడి అక్కడి నుంచి మంటలు వ్యాపిస్తాయి. ఇక ఆ మంటల్లో ఆ చెట్టు మొత్తం కాలిపోతుంది. ఇక మనం ప్రజెంట్ ఇయర్లోనికి వస్తే మనకి సేమ్ బిన్యాన్ పెట్టుకొని ఒక ఆమెను చూపిస్తారు. ఇక ఆమె ఆ పాపప్ బార్లోకి వచ్చిన ఒక కస్టమర్కి ఇవాళ ఫస్ట్ కస్టమర్కి ఈ ఫుడ్ ఫ్రీ అని చెప్పి ఒక కస్టమర్ వద్దు అంటున్న ఆమెకి ఆ ఫుడ్ ఇస్తుంది. అలానే తర్వాత నీకు డ్రింక్ ఇస్తాను అని చెప్పి తనకి డ్రింక్ తెచ్చి ఇస్తుంది. ఇక తనలో తాను తన కళ్ళు లిప్స్ అలానే తన ఫేస్ కాంప్లెక్షన్ చూస్తుంటే తను ఏదో ట్రబుల్లో ఉన్నట్టుంది అని చెప్పి ఈ డ్రింక్ తీసుకో అప్పుడు నువ్వు రిలీఫ్ అవుతావు, ఇక నీ స్ట్రెస్ ఏంటో నాకు చెప్పు అని అడుగుతుంది. కానీ ఆమె మాత్రం అదేమీ లేదు నేను బాగానే ఉన్నాను అని అంటుంది. ఇక దానికి తాను నువ్వు నీ కష్టం ఏంటో నాకు చెప్తే అది మళ్ళీ నార్మల్ అవుతుంది, ఇక నిన్ను చూస్తుంటే నాకు అర్థమవుతుంది నువ్వు చాలా స్ట్రెస్లో ఉన్నావని అని అంటుంది. కానీ తను మాత్రం వర్కులు ఇలాంటివన్నీ కామన్, ఇక ఇది అందరికీ ఉండేదే, ఇక నేను ఫిజికల్గా కూడా హెల్తీగానే ఉన్నాను అని మాట్లాడటంతో తాను సరే అయితే ఇక బిల్ పే చేసి వెళ్ళు అని అంటుంది. దానికి తాను ఇవాళ ఫ్రీ అన్నారు కదా అని అంటే నువ్వు నాతో ఏం మాట్లాడలేదు కదా అని అంటుంది. ఇక తాను ఒక వ్యక్తితో మనం 1 lakh చేయడం చాలా కష్టం కదా అని అంటుంది. దానికి అతను నువ్వు ఏ ప్లేస్ లేనట్టు అందరూ పూజించి ఆ చెట్టుకే ఉరి వేసుకోవాలి అని అంటాడు. దానికి ఆమె అయినా నువ్వేదో ఇబ్బంది ఫీల్ అవుతున్నట్టున్నావు గుప్పించాను అని అంటుంది. దానికి తాను అవును నీకు ఏ ప్లేస్ లేనట్టు ఆ ప్లేస్కే కాకుండా వేరే ప్లేస్లో చనిపోయి ఉంటే మనకి ఇంత కష్టం వచ్చేది కాదు కదా అని అంటాడు. దానికి ఆమె ఈ బార్తో మనం మన టార్గెట్ రీచ్ అవ్వడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది, మనం వేరే బిజినెస్ చూసుకుంటే బాగుంటుంది, ఇక ఆయన సూసైడ్ చేసుకుంటున్నప్పుడు మనం అంత ఆలోచించలేము అని అంటుంది. ఇక తాను ఒక ఆన్లైన్ ఛానల్ ఓపెన్ చేసి ఇక అందులో పీపుల్ వరీస్ గురించి చాట్ చేసి అప్పుడు వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో కదా అని అంటుంది. దానికి అలా చేయాలంటే గిఫ్టెడ్ అయి ఉండాలి అని అంటాడు గుబెజాన్. దానికి ఉల్జు నేను చేయగలను అని చెప్పితే దానికి గుబెజాన్ నేను ఆల్రెడీ చాలా స్ట్రెస్లో ఉన్నాను, నేను డిమాండ్స్ని పట్టుకోవాలి అలానే హైరప్స్కి రిపోర్ట్ చేయాలి, ఇక నువ్వు పాత అచీవ్మెంట్స్ని గుర్తు తెచ్చుకొని గొప్పగా ఫీల్ అవ్వకు, అయినా నువ్వు డ్రీమ్స్ ఓల్డ్కి డోర్ ఓపెన్ చేసి 6 months అవుతుంది అని అంటాడు. దాంతో ఉల్జు
కావాలంటే వాళ్ళని ట్రై చేయమను. హ్యూమన్ డ్రీమ్స్లోకి వెళ్ళి వాళ్ళ వర్రీస్ని కామ్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పి వాళ్ళు 500 ఇయర్స్గా హ్యూమన్స్ డ్రీమ్స్లోకి వెళ్ళి ఎలా వాళ్ళ వర్రీస్ని కామ్ చేస్తున్నారో అన్నీ ఆలోచిస్తారు. ఇక అలా వాళ్ళు 99,990 వరకు రీచ్ అయ్యారు. ఇక ఇంకొక 10 రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఉల్జు, నేను ఇంత కష్టపడి ఇంతవరకు వస్తే నా ఈ పెద్ద అచీవ్మెంట్స్ కాదంటావా? ఇక నువ్వు నాకు ఒక 10తో హెల్ప్ చేస్తే చాలు, మన స్కోర్ ఫినిష్ అవుతుంది అని అంటుంది. దానికి గుబెర్ చాన్, అయినా నువ్వు వాళ్ళని అడుగుతున్నట్లేదు, బెదిరిస్తున్నట్టు ఉంది అని అంటాడు. దానికి ఉల్జు, ఈ మధ్యన ఎవరో ఒక డ్రింక్తో వాళ్ళ వరీస్ ఎవరూ చెప్పడం లేదు. ఇప్పుడు కాలం అంతా మారిపోయింది. అయినా నేను వాళ్ళ డ్రీమ్స్లోకి వెళ్ళి వాళ్ళ వరీస్ని కామ్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళతో పొలైట్గా ఉండాలా అని అంటుంది. దానికి గోపిచాన్, అయితే వాళ్ళకి ఫ్రీ ఫుడ్ ఇచ్చి కామ్గా మాట్లాడు అని అంటాడు. దాంతో ఉల్జు, ఇప్పట్లో ఎవరు ఇలా పాపప్ బస్కి రావడం లేదు ఫ్రీ డెలివరీస్ వచ్చిన తర్వాత, అందుకని నువ్వు హైరప్స్కి చెప్పు మనకి ఇంకా టైం కావాలని అని అంటుంది. దాంతో గుబేచాన్, ఆల్రెడీ మనకి 500 ఇయర్స్ ఇచ్చారు, ఇంకా ఇస్తారంటావా అని అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో మనకి కేపాల్ మార్ట్ చూపిస్తారు. ఇక అందులో మనకి ఉల్జు దగ్గరికి వచ్చిన కస్టమర్ కూడా వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక అలానే బిల్ పేమెంట్ దగ్గర ఒక వ్యక్తి నించుని ఉంటారు. అతనికి బిల్ పే చేస్తున్న ఒక ముసలావిడ చాలాసేపు మనీని కౌంట్ చేస్తూ ఉంటుంది. దాంతో అతను, మీరు ఇప్పటికే 3 సార్లు కౌంట్ చేశారు అని అనడంతో తను బిల్కి మనీ ఇస్తుంది. ఇక ఇంతలో తన చేయి తగలడంతో, నేను మీకు ఒక విషయం చెప్పనా, నాకు ఒక 20 ఇయర్స్ సన్ ఉన్నాడు, కానీ తనకి ఇంకా జాబ్ దొరకడం లేదు, అందుకు నేను చాలా బాధపడుతూ ఉంటాను అని ఆ ముసలావిడ మాట్లాడుతుంది. ఇక ఇంతలో ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక లేడీ వచ్చి నా బిల్ ఇంత అని బిల్ పేపర్ ఇస్తూ అతని చేయి తగులుతుంది. ఇంకా వెంటనే ఆమె కూడా, నాకు 36 ఇయర్స్ వచ్చినాయి, నేను ఒక అతన్ని ఇష్టపడుతున్నాను, అతను నన్ను పెళ్లి చేసుకుంటాడంటావా, అందు విషయంలో నేను ఎందుకో చాలా వరీగా ఉన్నాను అని మాట్లాడుతుంది. ఇక తర్వాత కేపాల్ మార్ట్లోని ఎంప్లాయీస్ అందరూ ఈసారి కైండ్ ఎంప్లాయీ అవార్డు 5th టైం మళ్ళీ సియోల్ రైకే వచ్చింది అని చెప్పి ఆమెకి అవార్డు ఇస్తారు. ఇక దాంతో మిగతా కొలీగ్స్ అందరూ, ఓ మళ్ళీ తనకేనా, చాలా ఇంప్రెసివ్ అని అనుకుంటారు. ఇక బిల్లింగ్ కౌంటర్లో వర్క్ చేస్తున్న వ్యక్తి వాళ్ళ కొలీగ్కి నడుచుకుంటూ వెళ్తూ, నేను సాంగ్ మేరే ఒకసారి ఇక్కడ జాయిన్ అయ్యాము, ఇక తాను పర్మనెంట్ పొజిషన్ దక్కేలా ఉంది అని అంటారు. ఇంతలో వేరే కొలీగ్ అటువైపుగా వచ్చి, మీరు తనలాగా పర్మనెంట్ పొజిషన్ దక్కాలి అంటే మీరు తనలాగా కష్టపడి వర్క్ చేయాలి, ఇలా కస్టమర్స్తో మాట్లాడటం కాదు అని అంటాడు. దాంతో అక్కడున్న ఒక వ్యక్తి, క్యాంగ్ బాయ్ కొంచెం స్లోగా వర్క్ చేసినప్పటికీ తనతో వాళ్ళ కస్టమర్స్ చాలా హ్యాపీగా మాట్లాడతారు, ఇది క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అని అనుకోవచ్చు కదా అని అంటాడు. ఇక అలా అంటూ తన్ని ముట్టుకోపోయేసరికి తను, నాకు వేరే వర్క్ ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో వాళ్ళ మేనేజర్, తను ఎందుకు అలా పారిపోయాను, తను ఏమైనా ఇబ్బంది పెడుతున్నావా అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, ఏమీ లేదు, క్యాంగ్ బాయ్ ఎప్పుడు తను ముట్టుకోవడం తనకి నచ్చదు, ఇక తాను సూపర్ మార్కెట్లో కూడా ఎప్పుడు ఎవరికి తగలకుండా దూరంగా ఉంటాడు, ఇక కస్టమర్స్కి కూడా తను ఎప్పుడు ముట్టుకోడు అని చెప్తాడు. ఇక మనకి క్యాంగ్ బాయ్ వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి ఒక రెస్టారెంట్కి వెళ్తాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్తో, మనం కలిసి చాలా కాలం అయింది, మనం గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిన తర్వాత మనం ఒకసారి కూడా కలవలేదు అని అంటాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్, అవును నేను మర్చిపోయాను, నువ్వు ఇంకా అలానే ఉన్నావు అని అంటాడు. ఇక క్యాంగ్ బాయ్ నుంచి కాల్ రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని అంటే, దానికి వాళ్ళ ఫ్రెండ్, అలా గుర్తుకొచ్చి చేశాను అంతే అని అంటాడు. ఇంతలో తన మీద వాటర్ పడడంతో ఇక క్యాంగ్ బాయ్ తనకి కర్చీఫ్ ఇవ్వబోతాడు. ఇక ఇంతలో తన చెయ్యి క్యాంగ్ బాయ్కి తగులుతుంది. ఇక దాంతో తను మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. అన్నీ బాగానే ఉంటే నేను నీకెందుకు కాల్ చేస్తాను, ఇక అయినా నేను మన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేయడానికి ట్రై చేశాను, కానీ వాళ్ళు ఎవరు నాకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు, ఎందుకంటే నేను ఒక పిరమిడ్ స్కీమ్లో ఇరుక్కున్నాను అని అంటాడు. దాంతో క్యాంగ్ బాయ్, పిరమిడ్ స్కీమా, అయినా నువ్వు నాకు కాల్ చేసినందుకు చాలా థ్యాంక్స్, ఒక ఫ్రెండ్లీ ఫేస్ చూడటం నాకు హ్యాపీగా ఉంది అని అంటాడు. దాంతో అతను, అయినా నేను నీ నుంచి అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను, ఇక నువ్వు ఎప్పుడు క్లాస్లో కూడా ఒకే ప్లేస్లో కూర్చొని కార్నర్లో అలా డిప్రెషన్లో ఉండేవాడివి, అందుకని నువ్వు నాకు చాలా ఈజీ టార్గెట్ అనిపించింది, ఇక నువ్వు నాకు ఎప్పుడు ఇష్టం కాదు అని అంటాడు. తో క్యాంగ్ బాయ్, ఓ అవునా అని అంటాడు. ఇంతలో ఆ వ్యక్తికి నార్మల్ అయ్యి, నేను ఇప్పుడు అసలు ఏం మాట్లాడాను, అయినా నేను ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళాలి, నాకు ఒక మీటింగ్ ఉంది అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక క్యాంగ్ బాయ్ నడుచుకుంటూ వెళ్తుంటే తనకి, మీ ట్రూ ఫీలింగ్స్ చెప్పి బ్యూటిఫుల్ రిలేషన్షిప్ని పొందండి అని ఒక ట్యాగ్ లైన్ కనిపిస్తుంది. ఇక తాను అలా అక్కడే కూర్చుండిపోయి, నా 27 ఇయర్స్లో నేను అందరితో పాటు నార్మల్గా ఉందాం అనుకున్నాను, కానీ వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ తెలియడం కన్నా ఇలా డార్క్లో ఉంటేనే మంచిది అని అనిపిస్తుంది అని
అనుకుంటాడు. ఇంతలో తనకి సాంగ్ మేరే రోడ్డు మధ్యలో నుంచుని ట్యాక్సీ డ్రైవర్స్ కూడా నన్ను పట్టించుకోవడం లేదు, నేను ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తున్నానని చెప్పి నేను అందరికీ చాలా ఈజీగా అనిపిస్తున్నానా అని చెప్పి గట్టిగా అరుస్తూ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ డే సూపర్ మార్కెట్లో సాంగ్ మేరే ఇది జీజు ఐలాండ్ నుంచి వచ్చిన పోర్క్, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, శాంపిల్ పీస్ ట్రై చేయండి అని అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఇది చాలా టేస్టీగా ఉండేటట్టు ఉంది అని చెప్పి దాన్ని ట్రై చేయబోతాడు. ఇంక ఇంతలో సాంగ్ మేరే ఇది జీజు ఐలాండ్ ఒక పోర్క్, ఇది చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్తుంటే నువ్వు ఇంకా మాట్లాడటం ఆపి దీన్ని త్వరగా గ్రిల్ చెయ్యి, నీకు అసలు గ్రిల్ చేయడం రావడం లేదు అని చెప్పి తానే గ్రిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయినా నువ్వు ఇంత స్లోగా వర్క్ చేస్తున్నావు, అసలు నిన్ను ఈ ప్లేస్లో ఎవరు పెట్టారు అని చెప్పి తనకు తానే ఆ పోర్క్ని గ్రిల్ చేసుకుంటూ తను తినడం మొదలు పెడతాడు. ఇక దాంతో సాంగ్ మీరాకి కోపం వస్తుంది. ఇక నువ్వు నా టాంగ్స్ని తిరిగి ఇచ్చే, ఇది నేను వర్క్ చేసే ప్లేస్ అని చెప్పి తన చేతిలో నుంచి ఆ టాంగ్స్ లాక్కోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం వాటిని ఇవ్వడానికి అసలు ఒప్పుకోడు. ఇక తాను కూడా వాటిని లాక్కోవడానికే చూస్తుంది. అంతా ఉల్జు అలానే గాయ ప్యాజాంగ్ చూస్తారు. ఇక ఇంతలో సాంగ్ మీరాని ఆ వ్యక్తి తోసేయడంతో క్యాంగ్ బై తను రక్షించడానికి అక్కడికి వెళ్తాడు. ఇక దాంతో ఆ వ్యక్తి టాంగ్స్ని విసిరేసి ఈ టాంగ్సే కదా మీకు కావాలి, తీసుకోండి, అయినా మీరు ఇక్కడ ఉండి మిలియన్స్ ఏమన్నా సంపాదిస్తున్నారా, మీరు మీ లో స్టాండర్డ్స్ నీ స్కూల్లో సరిగా చదివి ఉండవు, అందుకని ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మీట్ గ్రిల్ చేస్తూ ఉన్నావు, అయినా నువ్వు నీ ప్లేస్ ఏంటో సరిగా తెలుసుకోవాలి, నీకు మళ్ళీ ఇందులో నీ కోపం కూడా అని అంటాడు. ఇది విన్న ఉల్జుకి చాలా కోపం వస్తుంది. దాంతో తాను అక్కడికి వచ్చి అతని నెక్క పట్టుకుని తనని గాల్లోకి లేపి అయినా నువ్వు నీ లో క్లాస్, నువ్వు బెగ్గర్ లాగా ఈ ఫ్రీ ఫుడ్ తీసుకుంటూ తింటున్నావు, అయినా బెగ్గర్స్కైనా ఒక స్టాండ్ ఉందని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఫ్రీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళని రెస్పెక్ట్గా చూస్తారు, కానీ నువ్వు అలా ఫ్రీ ఫుడ్ తింటూనే వాళ్ళ మీదే అరుస్తున్నావు అని చెప్పి తనని గాల్లోకి విసిరి దూరంగా పారేస్తుంది. ఇక తర్వాత తాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అక్కడున్న వాళ్ళందరూ తను బాగానే ఉన్నారా, తనకి దెబ్బ తగిలినట్టుంది కదా అని అనుకుంటారు. ఇక ఇంతలో ఆ వ్యక్తి లేచి ఈ సూపర్ మార్కెట్లో ఎందుకు అందరూ తేడాగా ఉన్నారు అని అనుకుని నన్ను అర్జెంటుగా సూపర్వైజర్ని పిలుచుకురండి అని అంటాడు. ఇక ఇంతలో అక్కడికి సూపర్వైజర్ వచ్చాక మా ఎంప్లాయీస్కి నేను సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేనట్టుంది అని చెప్పి మీరాయ్ నీకు కొన్నిసార్లు అవార్డు వచ్చినంత మాత్రాన నీకు నీ ప్లేస్ ఏంటో తెలియనట్టుంది, ఇక నీకు నీ ఉద్యోగం పోగొట్టుకోవాలని ఉందా, అయితే ఆయనకే అపాలైజ్ చెప్పు అని అంటాడు. ఇక దాంతో క్యాంగ్ బై ముందుగా ఆయనే తప్పుగా మాట్లాడాడు అని చెప్పడంతో నువ్వు ఒక కాంట్రాక్ట్ వర్కర్కివి కాబట్టి నీ స్థాయిలో నువ్వు ఉండు అని చెప్పి మీరాయ్ నువ్వు సారీ చెప్తావా అని అడుగుతాడు. కానీ తను మాత్రం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి మీ ఎంప్లాయీస్ ఇలానే చేసేది అనడంతో వాళ్ళ సూపర్వైజర్ దీనికి ఫుల్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను అని అంటాడు. తిరిగి వెళ్ళిన తర్వాత ఉజుతో గాయ్ బ్యాంగ్చాంగ్ అయినా నువ్వు అక్కడ ఎందుకు అలా వదిలేసి వచ్చేసావు, నువ్వు ఒక 500 years కోస్ట్ అని చెప్పబోయావా, ఇక మనం ఒక బ్యానర్ కూడా కట్టుకుందాం ఇక్కడ అని అంటాడు. దానికి ఉల్జు నాకు అప్పుడు కొంత కోపం వచ్చింది, అయినా కూడా తన్ని అక్కడ వదిలేశాను కదా అని అంటుంది. గాయ్ బ్యాంగ్చాంగ్ అది ఎందుకు కోపం వచ్చింది, నీకు హ్యూమన్ రేస్ అంటేనే ఇష్టం కాదు కదా అని అంటాడు. దాంతో ఉల్జు అవును నాకు హ్యూమన్స్ అంటేనే ఇష్టం కాదు, కానీ అలాంటి వాళ్ళంటే అసలు ఇష్టం కాదు అని అంటుంది. దాంతో గాయ్ బ్యాంగ్చాంగ్ నాకు ఎందుకో నీకు ఈ మధ్యనే హ్యూమన్స్ మీద ఇష్టం పెరుగుతుంది అని అనిపిస్తుంది, ఇక నీ టెంపర్ కూడా కొంచెం తగ్గుతుంది అని చెప్పి ఇక నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అంటాడు. దాంతో ఉల్జు ఇప్పుడు ఎక్కడికి అని అంటే నాకు హైరప్స్తో కూడా కొంత పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో క్యాంగ్బా ఇంటికి వెళ్తుంటే దానికి మీరా ఒక రోడ్ వైపు నుంచి కనిపిస్తుంది. ఇక తాను సడన్గా తన వైపు వస్తున్న వ్యాన్ వైపు నడుస్తూ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. దాంతో క్యాంగ్బై పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ వ్యాన్కి ముందుగా నించుంటాడు. దాంతో ఆ వ్యాన్ డ్రైవర్ మీకేమైనా పిచ్చెక్కిందా, నా లైఫ్ పాడు చేయాలనుకుంటున్నారా అని చెప్పి వాళ్ళ మీద అరిచి అక్కడి నుంచి పక్కకి టర్న్ చేసుకుని వెళ్ళిపోతాడు. దాంతో క్యాంగ్బై షాక్ అయి అలా కూర్చుండిపోతాడు. ఇక మీరా ఇవాళ మీకు థ్యాంక్స్ చెప్పాలి, నాకు చాలాసార్లు హెల్ప్ చేశారు అని అంటుంది. ఇక దాంతో క్యాంగ్బై మీకోసం ఎవరైనా ఇంటికాడ వెయిట్ చేస్తున్నారా అని అంటాడు. దాంతో తను అదేమీ లేదు అని చెప్పడంతో అయితే నాకు ఆకలిస్తుంది, అక్కడికి వెళ్ళి ఏమన్నా తిందామా అని చెప్పి తనని పాపప్ బార్లోకి తీసుకుని వెళ్తాడు. ఇక మీరే లోనికి వెళ్ళిన తర్వాత ఉల్జుకి మార్నింగ్ చేసిన దానికి థ్యాంక్ యూ అని చెప్తుంది. దాంతో ఉల్జు ఈ స్పెషల్ ఐటెం నేను ఎవరికో కానీ పెట్టను అని చెప్పి మీరైనది తినమని ఇస్తుంది. ఇక నీకు ఏమైంది, నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగితే దానికి మీరే అదేమీ లేదు, నేను బాగానే ఉన్నాను, ఎవరికైనా ఇలాంటి వర్క్ ప్రాబ్లమ్స్ నార్మలే అని అంటుంది. దాంతో ఉల్జు కానీ ఎవరు ఇలా ట్రక్ ముందు పడి చనిపోవాలనుకోరు అని అంటుంది. దాంతో మీరే అదేమీ లేదు, నేను అప్పుడు ఏదో ఆలోచనలో ఉన్నాను అంతే అని అంటుంది. దాంతో ఉల్జు ఇక తిను ఎన్నిసార్లు అడిగినా తినేమి చెప్పదు, నిజంగా తనకు పిచ్చెక్కిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో లోనికి
బాయ్ వస్తాడు. సారీ మీరే నిన్ను వెయిట్ చేయించినందుకు అని చెప్పి ఇంతలో ఉల్జుని చూసి మీరే కదా సూపర్ మార్కెట్కి వచ్చింది అని అడుగుతాడు. దానికి ఉల్జు నేను అని చెప్తే ఓ మీరు చాలా అవసరం అని అంటాడు. మీరాయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. క్యాంగ్ బై మార్నింగ్ టైమ్స్ వల్ల నీ ఫేస్ మీద స్క్రాచ్ పడింది, ఆయింట్మెంట్ అప్లై చేసుకో అని ఇస్తాడు. ఇక మీరే కూడా నా వల్ల నీ ఫేస్ హర్ట్ అయ్యింది అని చెప్పి ఇంకా తను చేపట్టుకుంటుంది. ఇంకా వెంటనే నేను ఆ ట్రక్ కిందకి ఎందుకు వెళ్ళానంటే మిస్టర్ పార్క్ వల్ల అని అంటుంది. ఇక వెంటనే ఉల్జు నేను ఇప్పటివరకు అడిగినా తను ఎంతో చెప్పలేదు, ఇప్పుడు సడన్గా అని అనుకుంటుంది. ఇక మీరైనా స్టోరీ చెప్తాను వింటారా అని చెప్పి నేను చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాను. ఇక చాలామంది కస్టమర్స్ నాతో ఎంత రూడ్గా బిహేవ్ చేసినా నేను ఎప్పుడు వాళ్ళతో నవ్వుతూనే పలకరించాను. ఇక అలా నాకు కైండ్ ఎంప్లాయీ అనే అవార్డు వచ్చింది. కానీ మిస్టర్ పార్క్ మాత్రం నాతో జాబ్స్ మారి ఈ జాబ్కి వచ్చావు నాకు తెలుసు, అలానే మీ పేరెంట్స్ చనిపోయారు, ఇక నువ్వు నీ సిబ్లింగ్స్ని చూసుకుంటున్నావు కాబట్టి నేను చెప్పినట్టు వింటే నువ్వు పర్మనెంట్ ఎంప్లాయీ అయ్యేలా నేను చేస్తాను. ఇక నీకు తెలుసు కదా నేను ఏదన్నా చేయగలను, ఇక అన్నీ నా చేతుల్లో ఉంటాయి, నీకు అర్థమవుతుంది కదా అని చెప్పి నన్ను ఎప్పుడు టచ్ చేస్తూ నాతో చాలా వల్గర్గా బిహేవ్ చేస్తూ ఉండేవాడు. ఇక ఎప్పుడు కుదిరినా నన్ను టచ్ చేయడానికి ఎక్కువ చూసేవాడు. నాకు నేను ఒక నరకంలో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒకసారి ఇంటికి వెళ్ళగానే నా కోపాన్ని నేను తట్టుకోలేకపోతాను, నేను ఇంత మిజరబుల్ లైఫ్ ఎలా జీవిస్తున్నానా అని. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నవ్వుతూ వర్క్ చేయాల్సి వస్తుంది అని అంటుంది. యాంగ్ బై ఈ ప్రపంచంలో ఎందుకు ఇంతమంది ఎదవలు ఉన్నారు అని చెప్పి అరుస్తాడు. ఇక ఓల్జు ఇక నువ్వు తన పవర్ చూసుకుని నీ మీద అడ్వాంటేజ్ తీసుకున్నారు, ఇక తను నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుంది. సో మీరే నేను ఏ యాక్షన్ తీసుకోవాలని లేదు, కానీ తను ఒక వాల్ని ఢీకొంటే తనకి ఏమవుతుందో తెలియాలి అని అనుకుంటున్నాను అని అంటుంది. ఇక దాంతో ఉల్జు నువ్వు బయటికి వెళ్ళి ఇక్కడి నుంచి నేను తనతో మాట్లాడాలి, ఇక నువ్వు బాగా తాగి ఉన్నావు కాబట్టి వెళ్ళి కొంచెం ఫ్రెష్ ఎయిర్ పీల్చి ఏదన్నా ఫేస్ వాష్ చేసుకుని రా అని చెప్పి తనకి హ్యాంగ్ ఓవర్కి ఒక చిప్ ఇచ్చి తినమంటుంది. ఇక దాంతో అక్కడి నుంచి క్యాంగ్ బాయ్ బయటికి వెళ్తాడు. ఉల్జు అయితే తాను ఎటువైపు పారిపోకుండా ఏ దారి లేకుండా చేయాలనుకుంటున్నావు అంతే కదా, సరే అని చెప్పి తనకు ఒక డ్రింక్ వేసి ఇది నార్మల్గా నేను ఎవరితోటి షేర్ చేసుకోను అని చెప్పి తనకు ఆ డ్రింక్ ఇచ్చి తాగిస్తుంది. ఇక తరం కొంతసేపటికి మీరా ఏంటుకుని ఒక సడన్గా నిద్ర వస్తుంది అని చెప్పి తను పడుకుంటుంది. ఆ మిరాన్ యొక్క డ్రీమ్ వరల్డ్లో తన ముందున్న మోనిటర్లో మిస్టర్ పార్క్ తను ఎలా అబ్యూస్ చేసేవారో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక మిస్టర్ పార్క్ అందరూ వెళ్ళిపోయారే నువ్వు ఇంకా వర్క్ చేస్తున్నావా అని చెప్పి తన దగ్గరికి వెళ్తారు. దాంతో తాను లేదు నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను అనడంతో తనని టచ్ అయిపోతాడు. కానీ ఇంతలో వెనక్కి తిరిగింది మాత్రం ఉల్జు. ఇక తాను ఇలా చేయడం మీకు నచ్చిందా అని అంటుంది. దాంతో అతను నువ్వెవరని అడుగుతాడు. దాంతో నేను ఉల్జు మిస్టిక్ పాపప్ బార్ నుంచి అని చెప్పి తన చేతిని తీసుకెళ్ళి ఆ గ్రిల్డ్ ప్యాన్ మీద పెట్టేస్తుంది. దాంతో తాను అక్కడి నుంచి అరుస్తూ అక్కడి నుంచి పారిపోతాడు. నువ్వు ఎటు పరిగెట్టినా అక్కడ ఉల్జు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక తాను ఎటు చూస్తున్న చుట్టూరు ఉల్జునే ఉంటుంది. దాంతో తాను నువ్వు నా దగ్గరికి రాకు వస్తే చంపేస్తాను అని చెప్పి అక్కడున్న కత్తిని తీస్తాడు. ఆ తిరిగి వస్తున్న క్యాంగ్ బాయ్కి ఆ మిస్టిక్ పాప్ బార్ అక్కడ లేనట్టు అక్కడ మనుషులు నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక తాను మాత్రం ఏంటి ఇక్కడ పాపప్ బార్ ఉండాలి అని అనుకోవడంతో అక్కడ తనకది కనిపిస్తుంది. దాంతో తాను లోనికి వస్తాడు. లోపల ఉల్జు లేకపోవడంతో ఓనర్ ఏమైంది అని చెప్పి మిరాన్లే ఇంటికి వెళ్దాం అని చెప్పి తనని తట్టి లేపబోతాడు. ఇంతలో తనని ముట్టుకోగానే ఇక క్యాంగ్ బాయ్ కూడా తన కలలోనికి వెళ్ళిపోతాడు. తను కలలో ఉల్జు మీద మిస్టర్ పార్క్ అటాక్ చేయడం చూసి ఇక ఆ పక్కన ఉన్న ట్రాలీతో తనని గెంటేస్తాడు. ఇక దాంతో ఉల్జు ఆ ట్రాలీని ఇక చుట్టూరు తిరిగేలాగా దాన్ని తిప్పేస్తుంది. ఇక తర్వాత నువ్వేంటి ఇక్కడ అని క్యాంగ్ బాయ్ని అడుగుతుంది. ఇక క్యాంగ్ బాయ్ కూడా అదే నేను అడుగుతున్నాను, నేను పాపప్ బార్లోకి ఎంటర్ అయ్యాను తర్వాత ఇక్కడున్నాను అని అంటాడు. దాంతో ఉల్జు నువ్వు మళ్ళీ వాష్రూమ్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు నీకు పాపప్ బార్ కనిపించిందా అని అంటే కనిపించింది అని అంటాడు. దాంతో ఉల్జు నేను ఇన్స్పెక్షన్ ఆఫీస్ నుంచి పంపించారా అని అంటారు. దాంతో క్యాంగ్ బాయ్ లేదు నేను కస్టమర్ సాటిస్ఫాక్షన్ సెంటర్లో వర్క్ చేస్తాను అంటాడు. ఇక ఉల్జు అయితే నువ్వు ఆమె కల్లో ఏం చేస్తున్నావు అని అంటే నేను ఒకరి కల్లో ఉన్నాను, ఎవరి కల్లో అని అడుగుతాడు. దాంతో ఉల్జు అవును నువ్వు ఇందాక తీసుకొచ్చిన అమ్మాయి కల్లోకి అని అంటాడు. ఇంతలో అక్కడికి గ్యాంగ్ బాయ్స్ అని వస్తాడు. సో ఉల్జు అయినా నువ్వు ఇంతసేపటికి వచ్చావేంటి అని అంటే నేను కొంచెం ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి వెళ్ళాలని చెప్పాను కదా, ఆయన తాను ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. ఇక ఇంతలో క్యాంగ్ బాయ్ నేను మిరాన్ కల్లో ఏం చేస్తున్నాను, ఆయన మీరేం చేస్తున్నారు అని అడుగుతాడు. దాంతో గాయ్ బ్యాంగ్ జాంగ్ నీకు చెప్పాలి అంటే మేము ఈ యొక్క విషెస్ నిజమయ్యేలా చేస్తాము, అలానే వాళ్ళకున్న రివెంజ్లు వాళ్ళ కళలో పూర్తయ్యేలా చేస్తాము. నీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మేము వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళ యొక్క డ్రీమ్ ల్యాండ్లో పూర్తయ్యేలా చేస్తాము అని అంటాడు. ఇక ఇంతలో ఉల్జు అయినా తను డ్రీమ్ వరల్డ్లోకి ఎలా వచ్చాడు అని అంటుంది.
కుబాంగ్ జాంగ్ క్యాంగ్ బై వైపు చూసి దీని యొక్క స్పిరిచువల్ విజన్ అన్లాక్ అయ్యలేదు అని అంటాడు. దాంతో క్యాంగ్ బై ఏం అన్లాక్ అయ్యలేదు అని అంటే కుబాంగ్ జాంగ్ నువ్వు చూస్తుంటే హై ప్రీస్ట్వి కాదు, అలానే గ్రేట్ షమ్మను కాదు, నువ్వు ఒక స్పెషల్ కేస్ అని చెప్పాలి. నువ్వు పుట్టినప్పటి నుంచి నీ స్పిరిచువల్ విజన్ అన్లాక్ అయ్యలేదు. ఇక నేను ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళ కంప్లైంట్స్ వినమంటారు కదూ, నిన్ను ఫేవర్స్ అడుగుతారు కదూ అని అడుగుతాడు. దాంతో క్యాంగ్ బై అవునని చెప్పితే ఇది ఇందులో కేస్ అని చెప్పి ఉల్జు దగ్గరికి వెళ్ళి ఇక తాను ఒకసారి నిద్ర లేచిన తర్వాత తనకి ఇవేమీ గుర్తుండవు అని అంటాడు. క్యాంగ్ బై అయితే నేను ఈ విధంగా జీవించడానికి నా స్పిరిచువల్ విజన్ అన్లాకే లేకపోవడమా, అయితే మీరు నాకు హెల్ప్ చేస్తారా అని అడుగుతాడు. దాంతో ఉల్జు మేము చేయలేదంటూ ఏమీ లేదు అని అంటుంది. దాంతో క్యాంగ్ బై అయితే మీరు నాకు హెల్ప్ చేస్తారు కదూ అని అంటాడు. ఇంతలో మిస్టర్ పార్క్ అక్కడి నుంచి పారిపోవడం చూసి దాంతో వారు తన వెంట పడతారు. ఇక తాను పారిపోవడంతో ఉల్జాన్ తన హెయిర్లోని బిన్యాన్ తీసి విసురుతుంది. దాంతో తాను కింద పడిపోతారు. ఇక ఉల్జాన్ తన నెక్క మీద వెళ్ళి కాలు పెట్టడంతో నన్ను క్షమించి వదిలేయండి అని అంటాడు మిస్టర్ పార్క్. దాంతో ఉల్జు నీవు పవర్ చూసుకుని నువ్వే అందరికన్నా గ్రేట్ అనుకుంటున్నావు, ఇక నీ కింద వాళ్ళని మిస్ట్రీట్ చేస్తున్నావు, ఇక నీ వల్ల ఇవాళ ఒకళ్ళు చనిపోదాం అనుకున్నారు అని తెలుసా అని అడుగుతుంది. ఇంతలో మిస్టర్ పార్క్ ఉల్జా చేతిలో నుంచి పారిపోతుంటే గుబాజాంగ్ తన నెక్ పట్టుకొని గాల్లోకి లేపుతాడు. దాంతో మిస్టర్ పార్క్ నేను తప్పు చేశాను, ఇప్పటి నుంచి నేను అందరితోటి మిస్బిహేవ్ చేయకుండా ఉంటాను, అందరినీ బాగానే చూసుకుంటాను అని అంటాడు. దాంతో గుబాజాంగ్ ఇవాళ నేను మంచి మూడ్లో ఉండడం వల్ల నేను క్షమించి వదిలేస్తున్నాను, నువ్వు నాకు చెప్పిన విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి తనని గాల్లోకి విసిరేస్తాడు. మిరానా మానిటర్ని చూస్తూ బాధపడుతూ లోనే ఉండిపోతుంది. క్యాంగ్ బై వచ్చి బయటికి రమ్మని పిలిచినా తాను రాదు. ఇక గుబాజాంగ్ అది CCTV కంట్రోల్ రూమ్, ఇక తాను ఆ మానిటర్ మీద తన పాస్ట్ మెమోరీస్ని చూస్తూ ఉంది అని అంటాడు. దాంతో క్యాంగ్ బై నువ్వేమన్నా ఫూలా, నువ్వు ఏ తప్పు చేయలేదు, వాటిని ఎవరైనా చూస్తారని ఎందుకు భయపడుతున్నావు, నువ్వు ఇందులో ఒక విక్టిమ్వే, ఇవన్నీ వదిలేసి బయటికి రా. ఇక నువ్వు మిస్టర్ పార్క్ని రూఫ్ టాప్ మీద ఎలా పనిష్మెంట్ చేశారో నువ్వు చూడలేదా, ఇక తాను చాలా భయపడిపోయారు, ఇక నువ్వు ఇదంతా చూసుంటే బాగా నవ్వుకుందువు, కానీ అన్ఫార్చునేట్లీ ఇదంతా కలే, ఒకసారి నువ్వు నిద్ర లేచిన తర్వాత నువ్వు తనకి పనిష్మెంట్ ఇవ్వాలి ఉంటాడు. ఇంతలో ఉల్జు ఇక నువ్వు అలా భయపడుతూనే లోపలే ఉండి ఇక మిస్టర్ పార్క్ ఏమన్నా ఇక తనని ఏమి అనకుండా ఇలానే ఉండు, ఇలాంటి వాళ్ళ కోసం రివెంజ్ తీర్చుకోవడం చాలా వేస్ట్, ఇక నువ్వు దీనికి అర్హురాలివి కాదు అని అంటూ ఉంటుంది. ఇంతలో గుబాజాంగ్ ఇక నీ బ్యాడ్ టెంపర్ ఆపి ఇక్కడి నుంచి వెళ్దామా అని చెప్పి తనని అక్కడి నుంచి తీసుకెళ్ళబోతుంటే మిరాన్ బయటికి వచ్చి సారీ అని అంటుంది. దాంతో ఉల్జు నువ్వు ఎందుకు సారీ చెప్తామనుకుంటున్నావు, మిస్టిక్ పాపప్ బార్లో డ్రింక్ చేశారంటే ఇలా బాధపడుతూ ఉండరు, ఎవరైతే వాళ్ళని బాధ పెట్టారో వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు, ఇక నువ్వు నీ పళ్ళతోటి నీ గోళ్ళతోటి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉండు అని అంటుంది. దాంతో మిరాన్ ఓకే నేను మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటుంది. ఇక దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బై నెక్స్ట్ డే నిద్ర లేచి నేను అసలు ఇంటికి ఎలా వచ్చాను, నేను నైట్ బాగా తాగినట్టున్నాను అని అనుకుంటాడు. ఇక మిరాన్ వాళ్ళ పై అధికారులకి మిస్టర్ పార్క్ మీద కంప్లైంట్ చేస్తుంది. ఇక వాళ్ళు మిస్టర్ పార్క్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాము అని చెప్తారు. ఇక అలానే మిరాన్ని వాళ్ళకి వచ్చి కంప్లైంట్ చేసేంత ధైర్యం తనకి వచ్చినందుకు మెచ్చుకుంటారు. ఇక మిరాన్ దగ్గరికి ఆ టాంగ్స్ గురించి గొడవపడిన వ్యక్తి వచ్చి నిన్న మీతో నేను అలా బిహేవ్ చేయకుండా ఉండవలసింది, నిన్న చేసిన దాంట్లో తప్పంతా నాదే, ఐఎమ్ సారీ అని చెప్తాడు. ఇక తాను వెళ్ళిపోతున్నప్పుడు అసలు నైట్ ఏం జరిగిందో ఆలోచిస్తాడు. ఎందుకంటే తన దగ్గరికి నైట్ గుబాజాంగ్ వెళ్ళి నీకు మీట్ అంటే చాలా ఇష్టమని విన్నాను, అందుకని నేను ఒక ఫెర్రీని వచ్చాను, ఇక నీకు మీట్ అంటే ఇష్టం కదా బాగా తిను అని చెప్పి తను వద్దంటున్నా తనకి కుక్కేస్తాడు. ఇక తర్వాత అంటాడు ఇక నీకు ఇంత ఇంట్రెస్ట్గా మీట్ తినాలని ఉందంటే నువ్వు ఇంట్లో తిను, అంతేగాని బయట వెళ్ళి సూపర్ మార్కెట్లో అది గొడవ చేయకు, ఇక నువ్వు ఒక సిన్సియర్ లేడీకి వెళ్ళి సారీ చెప్పాల్సి ఉంటుంది అని అంటాడు. దాంతో తాను ఇక్కడికి వచ్చి మిరాన్కి సారీ చెప్పాడు. ఇక తాను వెళ్ళిపోతుంటే క్యాంగ్ బై తనని చూస్తాడు. ఇక మిరాన్ ఇప్పుడు దాకా ఎవరు వచ్చి నాకు ఇలా సారీ చెప్పలేదు అని అనుకుంటూ ఉంటుంది. క్యాంగ్ బై మిరాన్ దగ్గరికి వెళ్ళి మైందని అడిగితే దానికి మిరాన్ అదేమీ లేదు, ఇక నిన్న నైట్ నేను ఇంటికాడ డ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ అని అంటుంది. దాంతో క్యాంగ్ బై ఏంటి నువ్వు నన్ను డ్రాప్ చేయలేదా, అయినా నేను నైట్ ఏదో ఇంట్రెస్టింగ్ విషయం జరిగినట్టుంది, ఇక నాకు ఏమీ గుర్తులేదు అని అంటాడు. దాంతో మిరాయ్ కూడా నాకు మిస్టిక్ పాపప్ బార్లో మీట్ తిన్నంత వరకే గుర్తుంది, తర్వాత ఏమీ గుర్తులేదు, అయినా ఇవాళ మార్నింగ్ చాలా రిఫ్రెష్గా లేచాను, నేను నైట్ నిన్ను బాగా తినడం వల్లేమో అని అంటుంది. దాంతో క్యాంగ్ బై లెట్స్ హ్యావ్ ఏ ఫైన్ డే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక తాను టెర్రస్ మీదకి రాగానే గుపెచాంగ్ మిస్టర్ పార్క్ని విసిరిసిన విషయం గుర్తుకొస్తుంది. దాంతో ఇదంతా కల కదా అని అనుకుంటాడు. ఇంతలో తనకి ఉల్జు యొక్క బింగ్యో కనిపిస్తుంది. ఇక దాంతో ఓ ఇదంతా కల కాదు, ఇది నిజమేనా అని అనుకుంటాడు. కానీ ఇది నిజమైతే మిస్టర్ పార్క్ ఈ పట్టికి చనిపోవాలి కదా, అయితే నేను మిరాన్ యొక్క కళ్ళలోకి నిజంగా వెళ్ళినట్టున్నాను. ఓ ఇదంతా చాలా క్రేజీగా ఉంది అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో గుపెచాంగ్ ఉల్జుని చాప్స్టిక్ పెట్టుకున్నావే నీ బింగ్యో ఏది అని అడుగుతాడు. దాంతో తాను అది నిన్న నేను టెర్రస్ మీదే మర్చిపోయినట్టున్నాను, వెళ్ళి తెచ్చుకోవాలి అని అంటుంది. ఇక ఇన్నాళ్ళకి మనం కొంత ప్రోగ్రెస్ చెందినందుకు మనకి కంగ్రాచులేషన్స్ అని చెప్పి వాళ్ళు డ్రింక్ చేస్తూ ఉండేసరికి అక్కడికి ఎంబుజాంగ్ వస్తాడు. తాను ఏం చేస్తున్నారు అని అడిగితే మేము పార్టీ చేసుకుంటున్నాం, మా అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని అంటుంది ఉల్జు. దాంతో ఎంబుజాంగ్ ఒకసారి ఆగండి అని చెప్పి తన ట్యాబ్ని ప్రెస్ చేస్తాడు. సో ఎముదారి వ్యాంగ్ వచ్చి ఉల్జు నేను చెప్పేది విను, నువ్వు ఇదివరకు చేసిన కొన్ని పుణ్యాల వల్ల నీకు నేను ఇంత టైం ఇచ్చాను, కానీ ఇప్పుడు నీ దగ్గర అంత టైం లేదు. ఇంకొక 1 monthలో నువ్వు 1,00,000 మంది యొక్క వూండ్స్ని హీల్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇలా చేస్తేనే హెల్ నుంచి బయటపడతావు, గుర్తుంచుకో అని చెప్పి తాను మాయమైపోతుంది. ఉల్జు 1 month ఇది చాలా నాన్సెన్స్ అని అంటుంది. దాంతో ఎంబుజాంగ్ మీరు లాస్ట్గా ప్రోగ్రెస్ ఎప్పుడు చేశారు, 4 months క్రితమా అంటే గుబెచాంగ్ లేదు 6 months అని చెప్తాడు. ఇక ఎంబుజాంగ్ తన ట్యాబ్ ఓపెన్ చేసి మీ మిస్టిక్ పాపప్ బార్ యొక్క గ్రాఫ్ చూడండి ఎంతలా కింద పడిపోతుందో, దీని మీద ఎమురది బ్యాంక్కి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అని అంటాడు. దాంతో ఉల్జు అయితే ఏంటి ఇప్పుడు తను నన్ను హెల్కి పంపించేస్తుందా, పంపించేయమనండి, ఇక నేను తన కింద ఏమన్నా బానిసని అనుకుంటుందా, తన పవర్ ఉపయోగించుకుని తను ఇదంతా చేస్తుంది, నేను ఇదంతా భరించాలనుకోవడం లేదు, నేను హెల్కి వెళ్ళిపోతాను అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక తనని ఎంతలా గుబెచాంగ్ కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నా దాన్ని గట్టిగా అరుస్తుంది. దాంతో ఎంబుజాంగ్ నువ్వు నీ బ్యాడ్ టెంపర్, నువ్వు ఎప్పుడు ఇంతే, నార్మల్గా మేము ఎప్పుడు 300 years మాత్రమే ఇలాంటి వాటికి ఇస్తాము, కానీ నువ్వు ఇంకా ఎక్స్టెన్షన్ అడగడం వల్ల నీకు 500 years దొరికింది. ఇక నువ్వు అప్పుడు కూడా కంప్లైంట్ చేస్తే ఇంక చేసేది ఏమీ లేదు, ఇక నువ్వెందుకు నాకు మీద కోపంగా చేస్తున్నావు, నన్ను ఏమన్నా కొడతావా ఏంటి, ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఎంబుజాంగ్ వెళ్ళిపోతాడు. ఉల్జు అయితే మనకి ఒక 1 month ఉందన్నమాట అని అనుకుంటుంది. కాంగ్ బై తనకి గుర్తున్నదంతా కళా నిజమా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఉల్జు నేను ఫ్రీ కూపెన్స్ ఇచ్చిన ఆ టార్గెట్ రీచ్ అవ్వడం 1 monthలో కష్టం, ఇక నేను బయటికి వెళ్ళి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎవరున్నారేమో చూస్తాను, ఇక నాకు సాడ్ పీపుల్ని అట్రాక్ట్ చేసే మ్యాగ్నెట్ పవర్ ఉంటే బాగుండు అని అంటుంది. దానికి గుపెచాంగ్ అది కష్టం అని అంటాడు. తనకి వెంటనే క్యాంగ్ బై గుర్తుకొస్తాడు. ఇక తాను మిరాయిన్ తన చేపట్టుకోగానే తన పాస్ట్ అంతా చెప్పడం, అలానే గుపెచాంగ్ సూపర్ మార్కెట్లో క్యాంగ్ బై చెప్పిన మాటలు గుర్తుకుని వచ్చి నేను మ్యాగ్నెట్ని కనిపెట్టేశాను అని అరుస్తుంది. ఉల్జు నేను ఇప్పుడు ఒకరిని కలవాలి అని చెప్పి క్యాంగ్ బైని కలవడానికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఇక క్యాంగ్ బై కూడా ఉల్జుని కలవడానికి పరిగెట్టుకుంటూ వస్తారు. ఇక దాంతో వాళ్ళిద్దరూ మధ్యదారిలోనే కలుస్తారు. ఇక దాంతో ఉల్జు ఏ స్పెషల్ కేస్ అని అంటుంది. ఇక దాంతో క్యాంగ్ బై అయితే నిన్న నైట్ జరిగిందంతా నిజమేనా, ఇక మీరు హ్యూమన్ డ్రీమ్స్లోకి వెళ్ళి వాళ్ళ ఓన్స్ని నయమయ్యేలా చేస్తారు, ఇక మీరే నా లాస్ట్ హోప్, మీరు నాకు హెల్ప్ చేయాలి అని అంటాడు. దాంతో ఉల్జు నేను నీ లాస్ట్ హోప్ అవుతాను, నీకు హెల్ప్ చేస్తాను, కానీ నాకు రిటర్న్గా నువ్వు ఒకటి ఇవ్వాలి అని అంటుంది. దాంతో క్యాంగ్ బై ఓ ఇదే కదా మీకు కావాలని చెప్పి తన బ్యాగ్లోంచి బిన్యోంగ్ తీసి ఇస్తాడు. దాంతో ఉల్జు ఇది ఆల్రెడీ నాదే, అది కాదు నాకు నీ బాడీ కావాలి అని అంటుంది. మనకి ఉల్జుతో వాళ్ళ మామ్ నువ్వు బిన్యోని గట్టిగా పట్టుకుని అడిగితే నువ్వు ఏ పర్సన్ అయితే నీకు కావాలి అని అడుగుతున్నావో ఆ పర్సన్ నీ దగ్గరికి వస్తారు అన్న మాటలు వినిపిస్తాయి. దానితో ఎపిసోడ్ 1 ఫినిష్ అయింది. థ్యాంక్ యూ.